రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు. ఈరోజు ఈ వీడియో వచ్చేసి కంటెంట్ ఏమిటంటే ఈరోజు వచ్చే మటుకి శనివారం హుబ్లీ మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు వచ్చే మటుకు కడ్డీ రకాలకైతే మంచి డిమాండ్ అయితే లభించింది. అవి ఏ ఏ రకాలకి, అవి వర్షానికి పండినవా లేకుంటే గిన మనకు నీరావరికి సంబంధించిన కాయలు అనేది ముఖ్యంగా తెలుసుకుందాం. ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు ఎక్కువ శాతం లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కరు, ఎందుకంటే చాలామంది లైక్ చేయడం లేదు. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు తారీఖు వచ్చేపటికి 21 తారీఖు 12వ నెల డిసెంబర్ 2024 సంవత్సరం. శనివారం మార్కెట్ వచ్చేసి ఈరోజు 11,000 బస్తాలు అయితే రావడం జరిగింది మిర్చి మార్కెట్ యార్డ్కి, హుబ్లీ మిర్చి మార్కెట్ యార్డ్కి. ఈరోజు రేట్లు చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఏసీ డబ్బీ అయితే గిన తక్కువలోనే నడిచింది. ఇక విత్తనాల కాయలు అయితే చాలా మటుకు ఎక్కువగా నడచడం జరిగిందనమాట. ఒక డబ్బీ ఒకటి రాలేదు విత్తనాల కాయ సంబంధించింది. మొన్న వచ్చింటే కూడా రేట్స్ అయితే భారీగానే పోతున్నాయని మార్కెట్ వర్గాలు అయితే తెలియడం జరిగిందనమాట. అలాగే వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఒక మ్యాటర్ అయితే చెప్తాను, అది రైతులకైతే ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మటుకు ఈ డబ్బీ గురించి ఈ మొన్నటి నుంచి చెప్దాం అనుకున్నాను. హుబ్లీ మార్కెట్లోన లాట్స్ ఏ విధంగా నడుస్తాయి అనేది కూడా చెప్తాను. ఎందుకంటే చాలామంది స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క సీడ్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. చాలా మటుకు ఈరోజు కడ్డీ అయితే గిన కడ్డీ సీడ్ మార్కెట్ చాలా మటుకు ఎక్కువగా నడిచింది. ఈరోజు 37,800 వరకు, అంటే 38,000కు దగ్గర నడిచిందనమాట ఈరోజు వచ్చే మటుకు. ఎందుకంటే 38,000 కూడా ఇచ్చే స్థితిలో ఉన్నాడు రైతు. ఎందుకంటే చాలా మటుకు ఇవి కూడా ఒక 100 బస్తాల పైన అయితే లాట్స్ పడడం జరిగింది. ఎందుకంటే నేనైతే గత నవంబర్లో వీడియోలు అయితే చేశాను. సీడ్ అయితే ఎక్కువగా ఉంది ఈ కర్ణాటక ఏరియాది, విత్తనాలకాయ సంబంధించింది. నేను విజిట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా మటుకు ఏరియాలో రైతులతో మాట్లాడడం జరిగిందనమాట, కర్ణాటక ఏరియాలోన. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళిన అప్పుడు చాలామంది ఈ సీడ్ అనేది గత 2 నెలల నుంచి వాళ్ళకు వర్షాలు లేమి కారణంగా వేయలేదన్నమాట. ఈసారి భారీగా వేయడం జరిగింది. అవి ఇప్పుడు మార్కెట్కి అయితే తీసుకొస్తున్నాను అనమాట. ఎందుకంటే లోకల్ అనేది ఎక్కువగా వస్తుంది అక్కడ. ఈ లోకల్ అంటే గిన మనకు విత్తనాలకాయలు తెచ్చుకుంటాం కదా, ఆ సీడ్స్ అయితే ఎక్కువగా రేటు పోవడం జరిగింది. అవి అయితే ఈరోజు 37,800 టాపు, 38,000కి వేసిస్తామనేవారు రైతు అయితే ఇచ్చేసినాడు కూడా. ఇక చూసుకున్నట్లయితే 36,000 ఒక లాటు, 34,000 ఒక లాటు, 32,000 ఒక లాటు, 31,000 ఒక లాటు. ఇది వచ్చేసి కడ్డీ సీడ్ బ్యాడ్గా. మన నీరావరిది అయితే కాదు, మన నీరావరిది ఇంకా రాలేదు ఇక్కడికి వచ్చేసి. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో కూడా ఈ కాలువలు, కెనాల్ కింద కానీ ఈ బోర్ల కింద కానీ వ్యవసాయం అయితే చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే తదితర పంటలు అయితే పండిస్తున్నారు, లేదంటం లేదు. మిర్చిలో కొన్ని రకాలే వేసుకోవాలని ఏమీ లేదనమాట. చాలా రకాలు రైతు తెలిసిన వాళ్ళ ఊర్లో పండిన మేరకు, లేకుంటే తన ఆలోచన మేరకు సాగు అయితే చేస్తుంటారనమాట. ఎందుకంటే చాలామంది ఇవే రేట్సే పోతున్నాయి కదా అనుకోద్దండి. ఎందుకంటే కొన్ని సీడ్స్ అయితే రేట్స్ పోయినాయన్నమాట. ఇక ఈరోజు వచ్చే వాటికి ఏసీ డబ్బీ అయితే అవైలబుల్లో ఉంది, కానీ సీడ్ డబ్బీ అయితే రాలేదు. సీడ్ డబ్బీ వచ్చింటే కానీ ఈరోజు 40,000 దరిదాపు అయితే రావడం జరుగుతుంది. అదే వీడియోలో చెప్తామని కిందనమాట. ఎందుకంటే చాలా మటుకు రాలేదని వేయటం లేదు, లేకుంటే 40,000-42,000 పోయే స్థితి హుబ్లీ మార్కెట్. ఎందుకంటే చాలా మటుకు అక్కడ ఉన్న ఏరియాల్లోన చాలామంది విత్తనాలకాయ సంబంధించిన వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే చాలామంది వాళ్ళు సీడ్ తీసుకొని మళ్ళీ రీసేల్ చేసుకునే వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ మనం రైతులు చూస్తున్నట్లయితే ఇంతకుముందు బాగా గ్యారంటీగా విత్తనం అనేది ఇస్తుంటారు. ఇప్పుడైతే చాలా మటుకు గ్యారంటీ విత్తనం అయితే అక్కడ లేదు. ఇప్పుడు ఈసారి పండింది. ఎందుకంటే గత 4 ఏళ్లలోన వర్షాలు లేమితో వాళ్ళు సీడ్ అయితే ఎక్కువగా తీసుకోలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు విత్తినాక మనకు 2-3 క్వింటాలకు మించి అదైతే రాదనమాట. దాని గురించి కూడా అయితే ఒక వీడియో తీద్దాము. ఇప్పుడైతే మార్కెట్ వివరాలు తెలుసుకుందాం. ఏసీ డబ్బీ వచ్చేసి ఈరోజు 21,000 టాపు, 19,000 రెండు లాట్లు, మూడో లాట్ వచ్చేసి 18,000. అంతకు మించి అయితే రేట్స్ పోలేవు ఏసీ డబ్బీ వచ్చేసి. మీడియాలో వచ్చేపాటికి 9,000 నుంచి స్టార్టింగ్, 12,000, 11,000, 14,000, 15,000, 16,000 టాప్ మీడియాలో వచ్చేమాటికి. కడ్డీ చూసుకున్నట్లయితే ఏసీ వచ్చేపాటికి ఈరోజు వచ్చేపాటికి 11,000 నుంచి స్టార్టింగ్, 16,000 టాప్. డబ్బీ రకంలోనే డబుల్ డి రకం అనేది పెద్ద డబ్బీ రకం అయితే, డబ్బీ అంట చూడండి, డబుల్ డి రకం అయితే ఈరోజు వచ్చేమటుకు లావు రకాల్లో 16,000 టాప్ అని చెప్పుకోవచ్చు. 16,000, 16,200 ఒక లాట్ అయితే 16,000 ఒక లాట్. అంతకు మించి అన్నీ డౌన్లోనే నడిచినాయి. ఇవి కానీ 9,000 నుంచి స్టార్టింగ్, 14,000 టాప్ మీడియాలు కూడా. ఇక 2043 కొత్తవి అయితే 14,200. సర్పన్ 102 అయితే 14,500.
కొత్తవి తెగిన. పాతవి తెగిన చాలా ఘోరంగా నడిచింది మార్కెట్. 8,000 కాడ నుంచి స్టార్టింగ్ 9,000, 10,000, 11,000, 12,000, 13,000 టాపు. ఎందుకంటే ఎలైట్ 466, 6263 రకాలు కూడా రావడం జరిగింది. అవి 12,500 వేయడం జరిగిందనమాట ఈరోజు వచ్చే మటుకి మార్కెట్. ఇక చూసుకున్నట్లయితే మనకు ఒక్కోటి ఒక్కొక్క క్వాలిటీగా వెళ్తున్నాయి. మేజర్ ఇష్యూ వచ్చేసి చాలా మటుకు క్వాలిటీ లేని అంటే ఈ పాత సరుకుని అయితే మాట్లాడటం లేదు వ్యాపారస్తులే. ఎందుకంటే వాళ్ళ దగ్గర సరుకు అనేది ఉండడం జరిగిందనమాట. ఇక 2043 మీడియాలో వచ్చేపాటికి 6 నుంచి 8,000 టాపు 2043. డబ్బీ మనకు సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ వచ్చేసి 9,000 టాప్ అని చెప్పుకోవచ్చు మీడియాలో వచ్చేపాటికి. అంటే సెకండ్ రకాలు మీడియాలు అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మటుకు కలర్లెస్గానే ఉన్నాయి. ఇక్కడ మనకు డబ్బీ 5,000 నుంచి స్టార్టింగ్ అనేది 9-11,000 టాపు 9-11,000 2 లాట్లు అయితే గిన. ఇంకా 10,000 కూడా వెళ్ళలేవు కొన్ని లాట్స్ అయితే గిన. చాలా మటుకు లోకి వచ్చినాయి అనమాట ఈ డబ్బీకి అయితే. డబ్బీ మాట్లాడించేవాళ్ళు లేరు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఎందుకంటే కొత్త వస్తాయేమో అని ఊపు ఉంది కాబట్టి కొత్త దానిల మీదే పడదామని వ్యాపారస్తులు అయితే ఇదే కాంపిటీషన్లోనే ఉన్నారన్నమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకి మనకు 5531 ఏసీ అయితే 11,000, త్రిమూర్తి 411 అయితే 9,000, లాలీ చూసుకున్నట్లయితే 9,500, 1008 చూసుకున్నట్లయితే 10,000 అనమాట. ఇంకంతేగాని మిగతా క్వాలిటీలు అయితే తక్కువగానే వచ్చినాయి. 355 అయితే ఒక 10 సంచులు వచ్చింది, అది 11,000. దేవుని డిలక్స్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకి 10,500 టాప్ అనమాట. మీడియాలో వచ్చేపాటికి 8,000. గుంటూరు తేజ చూసుకున్నట్లయితే ఇవి 13,000. ఫస్ట్ లాటే వచ్చింది కానీ సెకండ్ రకాలు అయితే రాలేవన్నమాట. ఇక 5531, 273 ఇవి చూసుకున్నట్లయితే 273 వచ్చేసి మనకు 11,500 టాపు, మీడియాలో వచ్చేపాటికి 8,000 టాపు, సెకండ్ వచ్చేసి 6,000. ఇంకా 5531 అయితే 5,000 నుంచి స్టార్టింగ్, 5,000 నుంచి తేజ కానీ 5531 కానీ గుంటూరు కానీ సెకండ్ రకాలు 6,500 టాపు, మీడియాలో వచ్చేపాటికి 8,000 టాపు. అందుకుమించి పెద్ద రేట్స్ అయితే లేవన్నమాట ఈరోజు వచ్చే మటుకు మార్కెట్. ఇక తెల్లగాయలు మచ్చకాయలు ఈరోజు వచ్చేపాటికి 4,200 డబ్బీ కడ్డీ. 2043 చూసుకున్నట్లయితే 2043 సర్పన్ 102. ఇక 466 ఎలైట్ 466 6263 చూసుకున్నట్లయితే ఈరోజు మనకు తెల్లగాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చే మటుకి 2,000 నుంచి 2,500 టాప్ అని చెప్పుకోవచ్చు. మంచి క్వాలిటీ అయితే లో క్వాలిటీ అయితే 600 నుంచి స్టార్టింగ్ మనకి 2,200 వరకు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది. చాలామంది ఈ తక్కువగా దొరుకుతున్నాయి స్టాకులు పెట్టుకుందామన్న ఆలోచనలో ఉన్నారు. ఈ ఏసీ స్టాక్స్ అయితే పెట్టుకునేకైతే అవకాశం లేదు. ఎందుకంటే చాలా కలర్ అయితే డిఫరెన్స్ అయినాయి. ఎవరన్నా మీరు రైతులే చాలామంది పెట్టుకోవాలని నాకైతే ఫోన్ చేస్తున్నారు. ఆ సాహసం ఏం చేయొద్దండి ఈ సంవత్సరం. ఎందుకంటే అది మీ ఐడియా కొద్దైతే పెట్టుకోండి. నా మేరకైతే నేనైతే వద్దంటున్నాను. చాలామంది అడుగుతున్నారు ఫోన్ చేసి, అన్న ఏసీ స్టాక్స్ 2043 మా సైడ్ 9-10,000 దొరుకుతుంది మేము పెట్టుకుందామని. ఇప్పుడే చాలామంది వ్యాపారస్తులు రైతులు కూడా చాలామంది ఇట్లా రేట్లు వస్తాయని మోసపోయినారు. అది మీరు కూడా మోసపోకండి అని అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. ఈరోజు వచ్చే మటుకి 5531 గుంటూరు తేజ తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నా కూడా 1800 టాప్ అని చెప్పుకోవచ్చు. ఇవి 500, 400 నుంచి కూడా పన్నాయి. తెల్లగాయలు మచ్చకాయలు అయితే ఎక్కువగా రావడం జరిగిందనమాట. ఇదండి ఈ వీడియోలో నా ముఖ్య సమాచారం. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.